ఏమున్నది? వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో కరెంటు కోతలు మొదలైనాయి. 19వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు 20 సార్లు తీసిన కరెంట్ మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు దాకా కరెంటు తీసింది. కంది రాత్రి సేపటికాట. వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో నాట కరెంటు కోతలాట. 19వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు, అంటే ఉదయం అంటే 6 నుంచి 6 వరకు 12 గంటల కరెంట్ చేసేసిండ్రు. 20 సార్లు కరెంటు కట్ చేసిండ్లాట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కరెంట్ ఇచ్చినట్టు ఇచ్చిండ్లాట. మళ్ళీ 9 గంటల వరకు కరెంటు తీసేసిండ్లాట. ఇక మరి చూసుకోరు. మరి ఇక వనపర్తి అంటే నాగర్ కర్నూలు కిందికి వస్తుంది, ఉమ్మడి నాగర్ కర్నూలు కిందికి వస్తుంది. మరి ఉమ్మడి నాగర్ కర్నూలులో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి ఏప్రిల్లోనో మేలోనో ఎంపీ లోక్సభ ఎన్నికలు వస్తాయి. మరి కరెంటు కోతలు చూసి ఓట్లేయ్యారు. మరొకసారి చెప్తున్నా, కరెంటు కోతలు ఈ స్థాయిలో జరుగుతుంది. 12 గంటలకు కరెంటు పోతుందట. రామబాలుడు అని ఒక మిత్రుడు పెట్టిండు. డీజేపీ కాదు, బీజేపీ బదనం చేయాలనుకునేటోళ్ళు కూడా, ఫేక్ ప్రచారం చేయటోళ్ళ అనుకునేటోళ్ళు కూడా జర మంచిగా చేయరు. ఇగో ఇప్పుడు రమేష్ అనే మిత్రుడు ఏం పెట్టిండంటే డీజేపీ బీఆర్ఎస్ +2 ఆట, ఈ 2 ఒక్కటే అని పెట్టిండు. అది డీజేపీ అనే పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి, బీఆర్ఎస్ తెలంగాణకు సంబంధించిన పార్టీ, దాన్నే నమ్మురు. అలీబాబా 40 దొంగలు, ఆర్సీ గవర్నమెంట్, ఏది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నట్ట. పుట్టకనే ప్రమాదమైన వాళ్ళం, మీకు ప్రమాదం అవ్వడం ఎంతసేపు, పట్టది బిడ్డ. ఎస్, నిజమే. రాచకొండ రమేష్ రాసిందని చెప్తుండు తమ్ముడు, తెలంగాణ పీపుల్ అని. నిజమే. అంటే ఆయన రాసిన దానికంటే ముందు కూడా ఉన్నది ఆ పదము. ఎందుకంటే ఇది అణగారిన వర్గాలకు సంబంధించింది. బ్రాహ్మణులు అంటారు, బ్రాహ్మణులు మనల్ని అణచివేసింది కదా, ప్రమాదమే, మా పుట్టుకే ప్రమాదం, కాబట్టి మీకు ప్రమాదం ఇవ్వడం ఎంతసేపు అనేది అది అంతకు ముందే ఉన్నదే. ఇక చాలామంది ప్రవీణ్ అన్న ఒక మధ్యాహ్న భోజన బిల్లులు పడతలేవని జర గవ గురించి కొంచెం మాట్లాడండి అన్న. జర అనిల్ నేరల్ల సోదర, ఇది ఏ జిల్లా, ఏ మండలం, ఏ నియోజకవర్గం, ఏ గ్రామం అనేది కూడా జర పెట్టే ప్రయత్నం చేయి. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం బిల్లులు అంతటా పడతలేవా, లేకపోతే డిస్టిక్లో కొన్ని డిస్టిక్లో పడతలేవా, ఎట్లా పడతలేవా అనేది కూడా కొంత మీరు కూడా చెప్పండి. పూర్తి సమాచారం ఇస్తే ప్రతి అంశం మీద మాట్లాడతా. నాకు బీఆర్ఎస్ అంటే, కేసీఆర్ అంటే, కేటీఆర్ అంటే ఏం ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు. తెలంగాణ మీద ఉన్న అభిమానంతో తెలంగాణ కంటూ లింగు అంటే ఒకటే పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీ మీద కాస్త సానుభూతి ఉంటుంది. అంతేగాని వాళ్ళు మంది మెడలు నరికినా, మందిని ముంచినా, లేకపోతే రాష్ట్రాన్ని ముంచినా మేము ప్రేమిస్తామంటే అది తప్పు. తెలంగాణ ప్రాంతం వరకే, తెలంగాణ కోణంలో బీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటుంది. అంతే తప్పించి వాళ్ళు ఎన్ని దోసుకున్నా, ఎంత అవినీతి చేసినా ప్రేమ ఉంటుంది అంటే తప్పు. దానికి మేము ఒప్పుకోము. ఇక రాకేష్ రెడ్డి, గుడ్ మార్నింగ్ బ్రో, గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ బ్రదర్.